అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి కాసేపు ఒంగోలు రాజకీయాలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో తీరుతెన్నులను ఆయనతోటి వివరించడం జరిగింది. బాలినేని వెంట ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయాలి. జనసేన పార్టీ వైపు ఎవరైతే ఆకర్షితులుగా ఉంటారో వారినందరినీ పార్టీ సభ్యత్వాలు చేర్చాలి. ఎందుకంటే జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా మరో నెలలో స్టార్ట్ కానున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కలవటం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మళ్ళీ రీబూస్ట్ అంటే కమిటీలన్నిటిని కూడా మళ్ళీ గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నిటిని కూడా మళ్ళీ జిల్లా స్థాయి వరకు కమిటీలను పునర్నిర్మించాలి. సో ఈ బాధ్యత అంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి మరి పవన్ కళ్యాణ్ గారు అప్పజెప్పినట్లు సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా వచ్చే నెలలో దసరా తర్వాత పవన్ కళ్యాణ్ బాలినేని నివాసానికి ఒంగోలులోనే లాయర్పేటలో ఉన్నటువంటి బాలినేని నివాసానికి రానున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. ఆ రోజు కలెక్టరేట్ లో జరిగేటువంటి ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని అక్కడి నుంచి కూడా బాలినేని నివాసానికి వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ బాలినేని నివాసంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని బాలినేనికి అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పే పనిలో కూడా ఉన్నట్లు కొంత సమాచారం తెలుస్తా ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి అతి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కూడా నమ్మకమైన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జడా బాలనాగేంద్ర. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో వారిద్దరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి నమ్మకమైనటువంటి వ్యక్తుల్లో జడా బాలనాగేంద్ర మరి ఆయనకి కమ్యూనిటీ కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒంగోలులో యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఓట్లు ఎక్కువ. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెలలో కనుక ఆయన నివాసానికి వస్తే అక్కడ జనసేన పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరితోటి పవన్ కళ్యాణ్ గారు ఏకాంతంగా మాట్లాడనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు తాడేపల్లిలోనే బాలినేని తోటి కూడా మరికొన్ని రాజకీయ సమీకరణాలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు పవన్ కళ్యాణ్ గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి చర్చించినట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, మరోవైపు ఓల్డ్ వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, అదేవిధంగా వచ్చే నెలలో బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి పవన్ కళ్యాణ్ గారు రానున్నారు అనే వార్త తెలిసిన తర్వాత వారందరూ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా 2 రోజుల్లో ఓజీ సినిమాకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు సంబంధించి ఒంగోలుకు బాలినేని వస్తారని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యాన్స్ కు ఇప్పటికే దసరా వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన దసరాకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవటం, అదేవిధంగా దసరా తర్వాత బాలినేని ఇంటికి పవన్ కళ్యాణ్ గారు రావటం, మరి ఒంగోలులో రాజకీయాలు ఒక రాజకీయ సమీకరణాలు దీంతో మారనున్నాయి. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ఆలోచనలో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరి కమిటీలన్నింటిని కూడా పునర్నిర్మించాలి. సో దానిలో భాగంగా మరింత దూకుడుగా కూడా జనసేన పార్టీని తీసుకెళ్లాలంటే బాలినేని లాంటి ఒక మాస్ లీడరు ఆ జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కూడా రాబోయే రోజుల్లో బాలినేనికి బాధ్యతలు అప్పచెప్తారు. ఒక మంచి నామినేటెడ్ పదవి ఆయన కుమారుడికి కానీ బాలినేనికి కానీ, బాలినేనికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో జడా బాలనాగేంద్ర కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా కానీ వారికి అవకాశం కల్పిస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఫుల్ జోష్లో బాలినేని అభిమానులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు.